వరుస సూచనపై అధికారులు అప్రమత్తంగా ఉండబట్టే ప్రాణ నష్టం తప్పిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో వరద సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీ వర్షాలు, ప్రస్తుత పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. వరద ముంపుపై ఎన్యూమరేషన్ రేపటితో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే అధికారులందరూ కలిసికట్టుగా పనిచేస్తే వీధుల్లో నీళ్లను త్వరగా క్లియర్ చేయవచ్చని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకల పరిస్థితిపై అధికారులు మానిటరింగ్ చేయాలన్నారు. అలాగే నిత్యావసరాల పంపిణీ బాగా జరుగుతుందని అధికారులకు నూతన ఉత్సాహంతో పనిచేయాలని చెప్పారు. వరుస సూచనపై అధికారులు అప్రమత్తంగా ఉండబట్టే ప్రాణ నష్టం తప్పిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో వరద సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీ వర్షాలు, ప్రస్తుత పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. వరద ముంపుపై ఎన్యూమరేషన్ రేపటితో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అధికారులందరూ కలిసికట్టుగా పనిచేస్తే వీధుల్లో నీళ్లను త్వరగా క్లియర్ చేయవచ్చని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకల పరిస్థితిపై అధికారులు మానిటరింగ్ చేయాలన్నారు. అలాగే నిత్యావసరాల పంపిణీ బాగా జరుగుతుందని అధికారులు నూతన ఉత్సాహంతో పనిచేయాలని చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సౌజన్య, వరద స్థితిగతులు, అదేవిధంగా ముంపు తర్వాత బురదకు సంబంధించినటువంటి సమస్య, పారిశుధ్యానికి సంబంధించినటువంటి సమస్యతో పాటుగా నిత్యావసరాల పంపిణీకి సంబంధించి వరద ప్రాంతాల్లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. పూర్తిగా జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అందరితో, అదేవిధంగా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులతో కూడా చంద్రబాబు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ అధికారులు వ్యవహరించినటువంటి తీరు, ముందు చూపుతో, వర్ష సూచనతో ముందు చూపుతో అధికారులు వ్యవహరించినటువంటి తీరు, సమన్వయంతో ముందుకెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కువగా నష్టం లేకుండా, ప్రాణ నష్టం లేకుండా కూడా బయటకు రాగలిగామన్నటువంటి ఒక అంశాన్ని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారుల తీరును కూడా ఆయన ప్రశంసించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా కష్టపడి 24 గంటల పాటు వర్షంలో పెద్ద ఎత్తున కురిసినటువంటి రికార్డు స్థాయి వర్షపాతాన్ని కూడా లెక్క చేయకుండా వరదల్లో, అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో అధికారులు పనిచేసినటువంటి తీరును చంద్రబాబు అభినందించారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఎన్యూమరేషన్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టేటువంటి విషయంలో రేపటిలోగా ఎన్యూమరేషన్ ఎట్టి పరిస్థితులను పూర్తి చేయాలి. దాని ద్వారా రిపోర్ట్ని అందజేయడం ద్వారా కేంద్రానికి సహాయక చర్యలకి కూడా రిపోర్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రం అందించాల్సినటువంటి సహాయక చర్యలపైన కూడా ఎన్యూమరేషన్ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎన్యూమరేషన్ విషయంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆయన సూచించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక అధికారులు ముందు చూపుతో వ్యవహరించినటువంటి తీరుతో నష్ట తీవ్రత తగ్గింది. అదేవిధంగా ఎన్యూమరేషన్కి సంబంధించినటువంటి స్ఫూర్తితో కూడా ముందుకు వెళ్ళి పనిచేయాలని కూడా సూచించారు. ఇక బ్యాంకర్లతో కూడా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఎవరైతే చిరు వ్యాపారులు నష్టపోయారో, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫౌండరీలు కావచ్చు, ఇతర మెషినరీలు కావచ్చు, ఇవన్నీ కూడా వర్షంలో నీటిలో మునిగిపోయి తడిసిపోయి ఉన్నాయి. వాళ్ళకి తిరిగి రుణాలు ఇప్పించేటువంటి విషయంలో, వారి ఈఎంఐల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. కొంతవరకు కూడా వాళ్ళకి సమయం ఇవ్వాలి. వాళ్ళు తిరిగి కోలుకునే విధంగా వాళ్ళకి పూర్తిగా ఆర్థికంగా భరోసా కల్పించేందుకు బ్యాంకర్లు కూడా ముందుకు రావాలని చెప్పి, అదేవిధంగా ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పి కూడా ఆయన సూచించారు. సో బ్యాంకర్లతో కూడా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగంతో కూడా ఆయన సమీక్ష నిర్వహించి రాబోయేటువంటి రోజుల్లో వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, వరద తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఇప్పుడు రాబోయేటువంటి రోజులు అటు ప్రజారోగ్యం కావచ్చు, సాధారణ జనజీవనం మెరుగుపరిచి పూర్వ పరిస్థితులు వచ్చేంత వరకు కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైన
ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. అదేవిధంగా బ్యాంకర్లతో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో కూడా అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకర్లు రుణాలు ఇప్పించేటువంటి విషయంలో, ఆ తర్వాత ఈఎంఐలు కట్టేటువంటి విషయంలో ఎక్కడ కూడా ఒత్తిడి రాకుండా వాళ్ళకి కోలుకున్న తర్వాత వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, వర్తక వ్యాపారాలన్నీ కూడా తిరిగి గాడిలో పడిన తర్వాత వారు సాధారణ జీవనం వచ్చిన తర్వాత మినిమం 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది కాబట్టి 2-3 నెలల సమయం గడువు తర్వాత వారి దగ్గర నుంచి ఈఎంఐలు వసూలు చేసేటువంటి విషయంలో కూడా చంద్రబాబు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద సాధారణ జనజీవనం, సాధారణ వ్యక్తిగత వ్యాపారం పెట్టుకున్నటువంటి వాళ్ళు, చిరు వ్యాపారాలు పెట్టుకున్నటువంటి వారు, చిన్న ఫౌండరీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, చిన్న మెకానిజం పెట్టుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎక్విప్మెంట్ అంతగా తడిసిపోయి పాడైపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు తిరిగి కోలుకోవాలంటే కనుక బ్యాంకర్లు పూర్తిగా సహకరించాలి. కాబట్టి వాళ్ళందరికీ కూడా బ్యాంకర్లు పూర్తిగా సహకరించి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళందరికీ కూడా పూర్తిగా భరోసా కల్పించేటువంటి విషయంలో వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ కాళ్ళపై నిలబడేటువంటి విషయంలో సహకరించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సూచన చంద్రబాబు వ్యక్తం చేశారు. ఇలాగా ఎన్యూమరేషన్తో పాటు సాధారణ జనజీవనం, సాధారణ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి కోలుకునే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో బ్యాంకర్లు, అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలనే ఒక ముందు చూపు అంశాలను కూడా చంద్రబాబు ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.